వైసీపీ నేత హరిప్రసాద్ రెడ్డిపై దాడి ఘటనలో బిగ్ ట్విస్ట్ ఇది. దాడి ఘటనపై గణపతి భార్య స్పందించారు. తనకు హరిప్రసాద్ రెడ్డికి మధ్య రిలేషన్పై వీడియో రిలీజ్ చేశారు. హరిప్రసాద్ రెడ్డిపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు గణపతి భార్య. ఇక మీ రాజకీయాల కోసం నన్ను బజారుకి ఇచ్చొద్దంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రజల కోసం ఆడపిల్ల బతుకును రోడ్డున పెట్టడం ధర్మం కాదంటున్నారు. 5 ఏళ్ల క్రితం నుంచి తన భర్తకు తనకు విడాకుల కేసు కోర్టులో ఉందంటున్నారు గణపతి భార్య. ఇక తమ మధ్య ఆస్తి సమస్య పరిష్కారం కోసం హరిప్రసాద్ రెడ్డి మధ్యవర్తిత్వం కోసం వచ్చారని, ఈ క్రమంలోనే హరిప్రసాద్ రెడ్డిపై దాడి చేశారంటున్నారు గణపతి భార్య. తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లిలో హరిప్రసాద్ రెడ్డిపై గణపతి దాడి చేశారు. సోషల్ వీడియోలో ఈ వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దీంతో ఒక్కసారిగా ఈ ఘటనకు సంబంధించి కొన్ని వాస్తవాలు వెల్లడించే ప్రయత్నం చేస్తానంటూ ఆ దాడి ఘటనపై గణపతి భార్య స్పందించారు. ఒక్కసారి అసలు ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు ఏం జరిగింది, అంతకుముందు దాని తర్వాత ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. నరేష్ దీన్ని కట్ చేయి. నరేష్ దీన్ని కట్ చేయి. నడువులు సర్పంచ్ గణపతి రెడ్డి భార్యని మాట్లాడుతున్నాను. సోషల్ మీడియాలో గత 2 డేస్ నుంచి వైరల్ అవుతున్న వీడియో గురించి మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. గణపతి రెడ్డి అనే వ్యక్తికి నాకు మ్యారేజ్ అయ్యి 20 ఇయర్స్ అవుతుంది. మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి చిన్న చిన్న ఇష్యూస్ మా ఫ్యామిలీలో జరుగుతూనే ఉన్నాయి. అది మా ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు, అతని సైడ్ ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు. ఈ ఇష్యూస్ చాలా సార్లు మధ్యస్థాలు చేసినారు, అయినా కూడా సెట్ అవుతుంది, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. భరించి ఇంకా నాకు ఓపిక లేక లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ నేను కోర్టులో డివోర్స్ కేసు ఫైల్ చేశాను. 4-5 ఇయర్స్ నుంచి డివోర్స్ కేసు, ప్రాపర్టీ కేసు రన్ అవుతుంది. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలకి నాకు ప్రాపర్టీ రాయమని కూడా నేను అడగలేదు అతన్ని. 2 ఆడపిల్లల జీవితం నాశనం చేస్తారు. అతను ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, బలాదురుగా తిరుగుతూనే ఉంటాడు. అతను ఫ్యామిలీ బాధ్యతలు పట్టించుకోడు. నేను 13 ఇయర్స్ గా బొటిక్ రన్ చేస్తున్నాను. నా ఇండివిజువల్ లైఫ్ నాకు ఉంది. అతను సంపాదించిన ప్రాపర్టీ కూడా కాదు, అది వాళ్ళ తాతల ఆస్తి. అది నేనేం చెప్తున్నానంటే అతని తదనంతరమే 2 ఆడపిల్లలకి రాయమని చెప్పి అడుగుతున్నా అతన్ని. అయినా నా సైడ్ మాట్లాడే వాళ్ళు ఎవరు అంత స్ట్రాంగ్ లేరు. మా ఫాదర్ లేరు, చనిపోయారు. నేను సింగిల్ లేడీని, మా మదర్ ఒకటే ఉంటారు, ఆమె ఏమీ చేయలేదు. సో మమ్మల్ని ఎవరు అడిగేవారు లేరు అనేసి అతను మమ్మల్ని చాలా రకాలుగా హరాస్మెంట్ చేశాడు. ఈ సమయంలో మాకు ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, హరిప్రసాద్ రెడ్డి అనే అతను కొంచెం మధ్యస్థం వేస్తాడు, అతన్ని పిలుద్దాము అనేసి మా ఫ్యామిలీలో ఒక పర్సన్ వెళ్లి అతని కన్సల్ట్ అయ్యి అతను వచ్చి మా ఇంటికి వచ్చి మధ్యస్థం చేసి ఆడపిల్లల జీవితం నాశనం అయిపోతుంది కదా, వాళ్ళకి ఎంతో కొంత ఆస్తి రాసి ఫ్యామిలీ బాగుండండి, మంచిగా ఉండండి అని అతను చెప్పాడు. నేను ఆస్తి అడిగానని నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేశాడు. అతను మా ఫ్యామిలీకి సపోర్ట్ చేసి ఇలా మాట్లాడుతున్నాడని పొలిటికల్ గా అతన్ని బ్యాడ్ చేశాడు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ వీడియోనంతా చూసి నన్ను ఆడపిల్లనని కూడా చూడకుండా గలీజ్ గా ట్రోల్ చేస్తూ నన్ను, నా పిల్లలనంతా మమ్మల్ని రోడ్డుకి లాగుతున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా నా దగ్గర ఉంది. ఆ వీడియోని దీనికి లింక్ చేస్తున్నాను, చూడండి. నా పిల్లలకి రావాల్సిన హక్కు గురించి మాట్లాడాలని నన్ను ఇంత హెరాస్ చేసి కొట్టి నా క్యారెక్టర్ ని బయట ఇంత బ్యాడ్ చేశారు. మీరు ఈ వీడియో చూసారంటే మొత్తం మీకే అర్థమవుతుంది. తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లిలో హరిప్రసాద్ రెడ్డిపై గణపతి దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గణపతి భార్య దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆమెపై కూడా దాడి జరిగినట్టుగా మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. అయితే మొత్తం విషయంపై తమ మధ్య ఉన్న తగాదాలు, ప్రస్తుతం తాను విడాకుల అంశానికి సంబంధించి కూడా పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే తనతో గత 5 ఏళ్లుగా దూరంగా ఉంటున్నానని, ప్రస్తుతం ఆమె ఏ స్టేటస్లో ఉందో, ప్రస్తుతం వాళ్ళ గొడవకు సంబంధించి వ్యక్తిగత అంశాలన్నీ కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. రైట్, ఒక్కసారి మా ప్రతినిధి దామోదర్తో మాట్లాడదాం. దామోదర్, ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించి గణపతి భార్య స్పందించారు. అసలు ఏం జరిగింది, హరిప్రసాద్ రెడ్డికి గణపతికి మధ్య ఉన్న వారేమేంటి, మధ్యలో
గణపతి భార్యపై కూడా దాడి జరిగినట్టుగా మనకి లేటెస్ట్ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో ఆమె ఏం చెప్తోంది, అసలు ఏం జరుగుతోంది? రామదాస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలం నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి, అతని భార్య, అతను వారి మధ్య వివాదం నడుస్తుంది. గత కొంతకాలంగా, అంటే గత 5 సంవత్సరాలుగా భార్యాభర్తలకు దూరంగా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి వీరి ఆస్తిపాస్తుల మధ్య గొడవ జరుగుతుందని ఏదైతే ఆమె చెప్తుంది. అయితే 2 రోజుల క్రితం ఈ విషయానికి సంబంధించి ఇటు గణపతి రెడ్డి ఏదైతే ఆమెను చితకబాది అక్కడే సమీపంలో కారులో కూర్చున్న హరిప్రసాద్ రెడ్డి, ఏదైతే వైఎస్ఆర్ సిపి రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ వైస్ ప్రెసిడెంట్ అయిన హరిప్రసాద్ రెడ్డిని మీద కూడా దాడి చేసి అతని కారును ధ్వంసం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏదైతే హరిప్రసాద్ రెడ్డిని కొడుతూ ఇచ్చిన విజువల్స్ ను సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున దానిపైన ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో గణపతి రెడ్డి భార్య బయటికి వచ్చి తమ మధ్య అనవసరంగా ఏదో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేయడమే కాకుండా తన వల్ల అనవసరంగా హరిప్రసాద్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి గణపతి రెడ్డి ప్రయత్నిస్తున్నాడంటూ, అసలు గణపతి రెడ్డి అనే వ్యక్తి తన నుంచి దూరంగా 5 సంవత్సరాల నుంచి ఉన్నాడని, అంతకు మునుపు 13 సంవత్సరాలుగా తనకు అతనికి మధ్య గొడవలు జరుగుతున్నాయి, తమకు 2 పిల్లలు ఉన్నారు, ఏదైతే గణపతి రెడ్డి తదనంతరం తన పిల్లలకు ఆ ఆస్తి వచ్చే విధంగా రాయాలని తాను కోరుతున్నానని, ఈ నేపథ్యంలోనే మధ్యవర్తిత్వం కోసం వచ్చిన హరిప్రసాద్ రెడ్డి మీద ఈ విధంగా దాడి చేయడమే కాకుండా అతన్ని అవమానించే రీతిలో వ్యవహరించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అనవసరంగా తనను రాజకీయాల కోసం బయటపెట్టి బలిపశు చేశారంటూ కూడా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది కొంతసేపటి క్రితం. మొత్తం మీద అయితే 2 రోజుల క్రితము ఏదైతే తిరుచానూరు సమీపంలో ఉన్న స్టే హోమ్ వద్ద ఈ గొడవ జరిగింది. తర్వాత దీనికి సంబంధించి వైఎస్ఆర్ సిపిలోని ఇరు వర్గాలు వారిద్దరి మధ్య రాజీ కుదిర్చినట్టు సమాచారం. అయితే ఈ వీడియోలను కొంతమంది సోషల్ మీడియాలో పెట్టారా లేకపోతే గణపతి రెడ్డి పెట్టాడా అన్న విషయం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. వైఎస్ఆర్ సిపిలోనే ఒక విద్యార్థి విభాగానికి చాలా కాలం పాటు నాయకత్వం వహించాడు. అంతకు మునుపు కాంగ్రెస్ పార్టీలో కూడా యాక్టివ్ గా ఉన్న హరిప్రసాద్ రెడ్డి ప్రస్తుతం పబ్లిసిటీ వింగ్ చూసుకుంటున్నాడు. అతను పీలేరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. అతని రాజకీయ ఎదుగుదలను సహించలేక వైఎస్ఆర్ సిపిలోనే విద్యార్థి విభాగానికి సంబంధించి ఎస్వి యూనివర్సిటీకి చెందిన కొంతమంది ఈ వీడియోస్ ను మొత్తం పెద్ద ఎత్తున ట్రోల్ చేయడమే కాకుండా అందరికీ పంపించారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఏం జరిగినా ఉదయం నుంచి ఇది పెద్ద ఎత్తున మీడియా ఛానల్స్ లో ప్రచారం అయ్యాయి. ముఖ్యంగా హరిప్రసాద్ రెడ్డి మీద గణపతి రెడ్డి దాడి చేస్తున్న విజువల్స్ హైలైట్ అయ్యాయని చెప్పవచ్చు. ఆ తర్వాత అదే సమయంలో గణపతి రెడ్డి తన భార్య మీద కూడా దాడి చేశాడు. ఈ విజువల్స్ లో కేవలం ఆ తర్వాత మరికొన్ని అదనంగా తన మీద ఏ విధంగా దాడి జరిగిందన్న విజువల్స్ ను ఇటు గణపతి రెడ్డి భార్య విడుదల చేసింది. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి కావాలని గణపతి రెడ్డి తనను ఇబ్బంది పెట్టడానికి ఈ విధమైన వీడియోలు బయటికి విడుదల చేయడం కూడా జరిగింది అంటున్నారు. దీనిని రాజకీయ పార్టీలు వాడుకోవద్దంటూ కూడా ఆమె చెప్తుంది. మొత్తం మీద అయితే ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా కలిగించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం హరిప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పబ్లిసిటీ వింగ్ విభాగానికి సంబంధించి యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా అతను దానికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్న పరిస్థితుల్లో మొత్తం మీద ఈ వ్యవహారం మీద పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు 2 వర్గాలు ఎవరు కేసు ఫిర్యాదు చేయకపోవడం వల్ల తాము కేసు నమోదు చేయలేదని కూడా చెప్తున్న పరిస్థితి. ఒకరు ఏదైతే గణపతి రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ముఖ్య అనుచరుడు అయితే, అదే విధంగా హరిప్రసాద్ రెడ్డి పెద్దిరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వారి కుటుంబ అనుచరుడు కూడా చెప్పవచ్చు. మొత్తం మీద 2 పెద్దలు కలిసి ఈ విషయాన్ని సైలెంట్ చేశారని కూడా బయట ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటు గణపతి రెడ్డి భార్య వచ్చి తనను అనవసరంగా తన ఇష్యూను రాజకీయాల్లోకి లాగవద్దంటూ కూడా చెప్పుకొచ్చింది. రామ్దాస్. రైట్, ఎస్ సార్. థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో వైసీపీ నేతల మధ్య ఘర్షణకు సంబంధించి తాజా అప్డేట్ ఇది. వైసీపీ నేత హరిప్రసాద్ రెడ్డిపై దాడి ఘటనలో బిగ్ ట్విస్ట్ ఇది. గణపతి భార్య స్పందించారు. తనకు హరిప్రసాద్ రెడ్డికి మధ్య ఉన్న రిలేషన్ సంబంధించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. హరిప్రసాద్ రెడ్డిపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు గణపతి భార్య. తమ రాజకీయాల కోసం తనను బజారు కీడ్చొద్దంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆడపిల్ల బతుకును రోడ్డున పడేయడం ధర్మం కాదంటున్నారు. 5 ఏళ్ల క్రితం నుంచి తన భర్తకు తనకు విడాకుల కేసు కోర్టులో ఉందని గణపతి భార్య చెప్తున్నారు. తమ మధ్య ఆస్తి సమస్య పరిష్కారం కోసం హరిప్రసాద్ రెడ్డి మధ్యవర్తిత్వం కోసం వచ్చారని, ఈ క్రమంలోనే అతనిపై దాడి జరిగిందని, తనపై కూడా దాడి జరిగినట్టుగా ఆమె చెప్తున్నారు. హరిప్రసాద్ రెడ్డిపై గణపతి దాడి చేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
దాని తర్వాత ఇప్పుడు ఆ గణపతి తన భార్యపై కూడా దాడి చేసిన దృశ్యాలు కూడా ఆమె రిలీజ్ చేసింది. తిరుపతి సమీపంలోని ఉపరపల్లిలో ఈ దాడి జరిగింది. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ కావడంతో ఇద్దరు వైసీపీ నేతలు కావడంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన వైసీపీ పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంలో తనను మాత్రం బజార్కి ఇడ్చొద్దంటూ, తనను అబాస్ పాలు చేయొద్దంటూ గణపతి భార్య ఆ వీడియో రిలీజ్ చేసింది. తను ఆల్రెడీ తన భర్తతో దూరంగా ఉంటూ విడాకుల కోసం ప్రయత్నిస్తుందని, ఈ క్రమంలో ఈ అంశాన్ని ఇంకా సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయొద్దంటూ ఆమె చెప్తున్న పరిస్థితి. ఇక ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడ ఇంత పెద్ద దాడి జరిగినా, సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్గా మారినా ఇరు వర్గాలు ఎవరిపై ఎవరు ఫిర్యాదులు చేసుకోలేదు. దీంతో పోలీసులు కూడా ఎప్పుడు ఈ ఘటనకు సంబంధించి స్పందించలేదు, కేసులు కూడా నమోదు చేయని పరిస్థితి. అయితే ఫిర్యాదులు పరస్పరం చేసుకోకుండా అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇటు మరోవైపు పెద్దిరెడ్డి ఇద్దరు నేతలు కూడా రంగంలో దిగి ఈ మొత్తం వ్యవహారాన్ని పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళు మాట్లాడి సర్ది చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు వైసీపీ నేతలు కావడంతో ఈ వ్యవహారం ఇక పెద్దది కాకుండా చూసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దీంతో గణపతి భార్య దీనికి సంబంధించి స్పందించారు. ఒకసారి మళ్ళీ ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం. నడువులు సర్పంచ్ గణపతి రెడ్డి భార్యని మాట్లాడుతున్నాను. సోషల్ మీడియాలో గత 2 days నుంచి వైరల్ అవుతున్న వీడియో గురించి మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. గణపతి రెడ్డి అనే వ్యక్తికి నాకు మ్యారేజ్ అయ్యి 20 years అవుతుంది. మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి చిన్న చిన్న ఇష్యూస్ మా ఫ్యామిలీలో జరుగుతూనే ఉన్నాయి. అది మా ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు, అతని సైడ్ ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు. ఈ ఇష్యూస్ చాలా సార్లు మధ్యస్థాలు చేసినారు, అయినా కూడా సెట్ అవుతుంది, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. భరించి ఇంకా నాకు ఓపిక లేక లాస్ట్ 5 years బ్యాక్ నేను కోర్టులో డివోర్స్ కేసు ఫైల్ చేశాను. 4-5 years నుంచి డివోర్స్ కేసు, ప్రాపర్టీ కేసు రన్ అవుతుంది. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలకి నాకు ప్రాపర్టీ రాయమని కూడా నేను అడగలేదు అతన్ని. 2 ఆడపిల్లల జీవితం నాశనం చేస్తారు. అతను ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, బలాదురుగా తిరుగుతూనే ఉంటాడు. అతను ఫ్యామిలీ బాధ్యతలు పట్టించుకోడు. నేను 13 years గా బొటిక్ రన్ చేస్తున్నాను. నా ఇండివిజువల్ లైఫ్ నాకు ఉంది. అతను సంపాదించిన ప్రాపర్టీ కూడా కాదు, అది వాళ్ళ తాతల ఆస్తి. అది నేనేం చెప్తున్నానంటే అతని తదనంతరమే 2 ఆడపిల్లలకి రాయమని చెప్పి అడుగుతున్నా అతన్ని. అయినా నా సైడ్ మాట్లాడే వాళ్ళు ఎవరు అంత స్ట్రాంగ్ లేరు. మా ఫాదర్ లేరు, చనిపోయారు. నేను సింగిల్ లేడీని, మా మదర్ ఒకటే ఉంటారు, ఆమె ఏమీ చేయలేదు. సో మమ్మల్ని ఎవరు అడిగేవారు లేరు అనేసి అతను మమ్మల్ని చాలా రకాలుగా హరాస్మెంట్ చేశాడు. ఈ సమయంలో మాకు ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, హరిప్రసాద్ రెడ్డి అనే అతను కొంచెం మధ్యస్థం వేస్తాడు, అతన్ని పిలుద్దాము అనేసి మా ఫ్యామిలీలో ఒక పర్సన్ వెళ్లి అతని కన్సల్ట్ అయ్యి అతను వచ్చి మా ఇంటికి వచ్చి మధ్యస్థం చేసి ఆడపిల్లల జీవితం నాశనం అయిపోతుంది కదా, వాళ్ళకి ఎంతో కొంత ఆస్తి రాసి ఫ్యామిలీ బాగుండండి, మంచిగా ఉండండి అని అతను చెప్పాడు. నేను ఆస్తి అడిగానని నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేశాడు. అతను మా ఫ్యామిలీకి సపోర్ట్ చేసి ఇలా మాట్లాడుతున్నాడని పొలిటికల్ గా అతన్ని బ్యాడ్ చేశాడు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ వీడియోనంతా చూసి నన్ను ఆడపిల్లనని కూడా చూడకుండా గలీజ్ గా ట్రోల్ చేస్తూ నన్ను, నా పిల్లలనంతా మమ్మల్ని రోడ్డుకి లాగుతున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా నా దగ్గర ఉంది. ఆ వీడియోని దీనికి లింక్ చేస్తున్నాను, చూడండి. నా పిల్లలకి రావాల్సిన హక్కు గురించి మాట్లాడాలని నన్ను ఇంత హెరాస్ చేసి కొట్టి నా క్యారెక్టర్ ని బయట ఇంత బ్యాడ్ చేశారు. మీరు ఈ వీడియో చూసారంటే